ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. శ్రీనివాస్, మీరు చూస్తున్న ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో గ్రామ GPO ఆఫీసర్లకు సంబంధించి నోటిఫికేషన్ సంబంధించి ప్రభుత్వం 10,958 ఖాళీలతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మరి ఎప్పట్లో ఒక నోటిఫికేషన్ రిలీజ్ కావచ్చు, అసలు అవుతుందా లేదా అని చాలా మంది 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. మొత్తానికి వారం లోపే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రులు వెల్లడించారు. ఆ డీటెయిల్స్ మనం చాట్ అండ్ క్లియర్ గా తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి GPO ఆఫీసర్లుగా గ్రామ పంచాయతీ ఆఫీసర్లుగా ప్రమోట్ పొందని వారికి కనీస విద్యా అర్హత ఇంటర్ ప్లస్ డిగ్రీ అక్కడ మెన్షన్ చేశారు. అయితే మొత్తానికి పాత వాళ్ళని తీసుకోవాలా కొత్త వాళ్ళని తీసుకోవాలనేటువంటిది విషయంలో తెరపడిపోయింది. పాత వాళ్ళని తీసుకునేటువంటి ఛాన్సే లేదు. ఇంటర్మీడియట్ విద్యా అర్హత, డిగ్రీ విద్యా అర్హత ఉండి 100 మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది. అది CBT కాకుండా ఆఫ్లైన్లోనే ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి ప్రిపరేషన్ ప్లాన్ ఏంటి, ఎప్పట్లోగా రెడీ అవ్వాలి, అసలు నోటిఫికేషన్ ఎప్పట్లోగా రిలీజ్ అయ్యాను, చాలా రకాలుగా డౌట్స్ వస్తున్నాయి కదా మీకు. మొత్తానికి నోటిఫికేషన్ వారం 10 రోజుల లోపే ఈ నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. మిగతా గైడ్ లైన్స్, ఎగ్జామ్ సిలబస్, ఎటువంటి సబ్జెక్ట్ ప్రిపేర్ కావాలి, ఏ బుక్స్ ప్రిపేర్ కావాలి, ఏ టైం ప్రకారం ఎక్కడెక్కడ ఏ సిలబస్ నుంచి ఎన్ని క్వశ్చన్లు అడుగుతారు, అండ్ నెగటివ్ మార్క్స్ ఉంటాయి అంటే నెగటివ్ మార్క్స్ ఉండవండి. అండ్ ఇంకో లిస్ట్ కూడా రిలీజ్ చేసిన ప్రభుత్వం, ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా గ్రామాల వారిగా ఈ గ్రామ పంచాయతీ ఆఫీసర్ యొక్క వేకెన్సీ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక అందరికంటే ముందు విద్యా అర్హతలు కావచ్చు, నోటిఫికేషన్ PDF కావచ్చు, అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు, ఆల్ డీటెయిల్స్తో మీ ముందు ఉండేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వాన్ని నేను కూడా కొంచెం డిసప్పాయింట్గా చూశాను. బట్ మొత్తానికి ఈ నోటిఫికేషన్ మాత్రం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. రిలీజ్ అవుతూ ఉన్నాయి. ఓకే, రిలీజ్ అయిన రోజు తప్పకుండా అప్ టు డేట్ ఆల్ డీటెయిల్స్తో మరొక వీడియోతో మీ ముందు ఉన్నానండి. ఈ వీడియో ఏమాత్రం నచ్చినా, మీకు డౌట్స్ వచ్చినా, సలహాలు వచ్చినా, సందేహాలు వచ్చినా తెలియజేస్తూ ఈ వీడియోని మాత్రం ఒక 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని అడగండి. ఓకేనా? సదా మీ సేవలో SPN ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.